నిల్చోడానికి మనం ట్రై చేస్తున్నాం. సో వీఆర్ స్టిల్ మేకింగ్ సో మెనీ మిస్టేక్స్. కొన్ని తప్పుడు అడుగులు వేస్తూ పిల్లోడు ఏ విధంగా అయితే పడతా ఉంటాడో ఆ విధంగా మనం అవుతా ఉన్నాం. సో దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు ఆత్మీయంగా బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం. సో ఈ సమయంలో మనము సెకండ్ తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 19 నుంచి 26 వరకు మనం చూసుకున్నాం. గత కొన్ని సంవత్సరాల ముందు ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. ఆయన చాలా మంచి ఫేమస్ పాస్టర్. ఎప్పుడో వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటారు ఆ పాస్టర్ గారు. సో ఆయన కాలిఫోర్నియా ఉన్నప్పుడు అక్కడ మా దగ్గరికి వచ్చినారు. వచ్చి ఒక వారం రోజులు మాతోనే ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఆంటీ గారు తెలుసు కదా, ఆంటీ గారు మంచిగా వంట భోజనం పెట్టి చేసిన తర్వాత ఆ యొక్క భోజనాలంతా ఒక మంచి సర్వింగ్ పాత్రలు, సర్వింగ్ ప్లేట్స్లో పెట్టేదన్నమాట. పాస్టర్ గారు వచ్చేవారు, వచ్చి మంచి తినేవారు, వెళ్ళేవారు. అయితే ఒకరోజు ఆంటీ పని మీద ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు ఆంటీ అన్నారు, రాజ్ కుమార్ పాస్టర్ గారికి భోజనం పెట్టండి ఆయనకు వచ్చినప్పుడు అని అన్నారన్నమాట. అప్పుడు నేను వర్క్ చేస్తున్నట్టున్నాను, నేను బిజీగా ఉన్నాను అనమాట. అయితే టైం అయింది. అయితే పాస్టర్ గారు వచ్చారు. కిందకు వచ్చి కూర్చున్నప్పుడు, టేబుల్ మీద కూర్చున్నప్పుడు నేను ఏం చేశాను, వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళేసి ఇక ఏదైతే వంట వండారో అవి పాత్రలు తీసుకొచ్చి అట్లనే ఆ యొక్క టేబుల్ మీద పెట్టాను అనమాట. ఆయన ఒకటేసారి నేను ఇట్లా చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది ఇట్లనే పెట్టకూడదు, ఇవి వడ్డించే పాత్రలో పెట్టి అది పెట్టాలని అనుకున్నాను అనమాట. కదా ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి కదా, కొన్ని ఏమో వడ్డించడానికి ఉంటాయి, కొన్ని ఏమో సర్వ్ చేయడానికి ఉంటాయి, కొన్ని ఏమో గార్బేజ్ తీయడానికి ఉంటాయి, డిఫరెంట్ పాత్రలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక వాక్య భాగంలో మనము అక్కడ 2 రకాల పాత్రలు చూస్తున్నాం కదా. ఒకటేమో విలువైన పాత్రలు, ఒకటేమో విలువ లేని పాత్రలు, ఒకటేమో ఘనమైన పాత్రలు, ఒకటేమో ఘనహీనతమైన పాత్రలు. అక్కడ ఘనమైన పాత్రలు బంగారు వెండితోని చేయబడ్డాయి. మనం బహుశా మన ఇంట్లో వాటిని పెట్టుకోమేమో కానీ నేను సాలార్జింగ్ మ్యూజియం మనం చూసినట్లయితే చాలా మంది ఇల్లు ఉంటారు అనుకుంటాను హైదరాబాద్లో. అక్కడ నేను చూశాను ఒక నిజాం తన యొక్క వాడుకునేటప్పుడు బంగారు ప్లేట్లు, సిల్వర్ వేరు, రైట్, అవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క గృహంలో, ఈ యొక్క గొప్ప గృహం కదా, ఇట్స్ ఎ బిగ్ హౌస్. సో ఈ గృహంలో కూడా మనం ఏం చూస్తున్నాం, అక్కడ 2 రకాలైన పాత్రల్ని మనము చూస్తున్నాం. ఒకటేమో ఘనహీనమైన పాత్రలు, ఘనమైన పాత్రలు. Let me go there. అక్కడ ఒక గొప్ప ఇల్లు కదా, గ్రేట్ హౌస్ అని ఉంటుంది. గొప్ప ఇంట్లో 2 రకాల పాత్రలు ఉన్నాయి. సో ఇక గొప్ప ఇల్లు ఏంటిది, వాట్ ఈస్ దిస్ గ్రేట్ హౌస్ అని మనం చూసినట్లయితే 19th verse లో మనం ఏం చూస్తున్నాం, అండ్ ద గాడ్, తెలుగులో చదువుతాను, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును, అనుదినము ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవును అనున్నది దానికి ముద్రగా ఉన్నది కదా. సో ఇది గ్రేట్ హౌస్. ఏం చూస్తున్నాం, ఈ యొక్క ఇల్లు ఏంటి ఉంది, ఈ ఇంట్లో ఆయన కుమార్తెలు ఉన్నారు కదా. ఫస్ట్ తిమోతి చాప్టర్ 3 verse 15 ఏముంటుందంటే, హౌస్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ద ఒకసారి చూద్దాం. ఫస్ట్ తిమోతి చాప్టర్ 3 verse 3:15. తన సంఘం ఎట్లుందంటే సత్యం స్తంభములు ఆధారంలో ఉన్నది. సో ఇట్స్ అ ఫౌండేషన్ అండ్ ట్రూత్, ద ఫౌండేషన్ అండ్ ద పిల్లర్స్ ఆఫ్ ట్రూత్ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది అన్నమాట. సో ఇక గొప్ప ఇల్లు మనం చూసినట్లయితే ఈ యొక్క గొప్ప ఇల్లు ఏంటిదంట, దేవుని యొక్క మందిరమై ఉన్నది. సో అందులో ఉన్నటువంటి పాత్రలు, ఆ యొక్క బంగారు, ఆ యొక్క వెండి, ఆ యొక్క వుడెన్ పాత్రలు మనం చూసినట్లయితే అందులో తన బిడ్డలు, తన రక్షించబడిన వారుగా
ఉన్నారు. సో అందులో కొంతమంది ఏమున్నారు, ఘనమైన పాత్రలుగా ఉన్నారు, కొంతమంది ఘనహీనమైన పాత్రలుగా ఉన్నారు. సమ్ ఆర్ వెజల్స్ అంటూ ఆనర్, సమ్ ఆర్ వెజల్స్ అంటూ డిజానర్. సో ఈ విధంగా ఆ యొక్క గృహంలో ఉన్నవారుగా ఉన్నారు. పౌలు ఇది మనకి ఈ యొక్క తిమోతికి రాస్తూ ఈ యొక్క విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. పౌలు మనం చూసినట్లయితే పౌలు జీవితంలో ఆయన 3 మిషనరీ జర్నీస్ చేసినాడు, ఎన్నో సంఘాలని స్థాపించినాడు, ఎంతో మందిని రక్షించినాడు, రక్షణలోకి తీసుకొచ్చినాడు. అయినప్పటికీ ఆయన మనసులో ఒక భయం అనేది ఉండింది. ఏమనుందంటే నేను ఇంత పని చేస్తున్నాను కదా, మరలా నేను చేసే పరిచర్య నేను సరిగా లేకపోతే నేను భ్రష్టుని అవుతానేమో అని ఆయన బాధపడతా ఉన్నాడు, ఆయన భయపడతా ఉన్నాడు. సో చూడండి, 1 Corinthians chapter 9 verses 24 to 27 తీసుకొని చదవండి. నేను మీకందరికీ సువార్త చెప్పిన తర్వాత నేను భ్రష్టుడిని అవుతానేమో అనేసి ఏం చేస్తున్నాడు, ఆయన తన శరీరాన్ని నలగొడుతున్నాడంట. రైట్. సో ఆఫ్టర్ డూయింగ్ సో మెనీ థింగ్స్, ఎన్ని చేసిన తర్వాత నేను ఆ విధంగా ఉండకూడదని ఏం చేస్తున్నాడు, తన శరీరాన్ని ఆయన నలుగొట్టుకునేవాడుగా ఉన్నాడు. అందుకే ఫిలిపియన్స్ చాప్టర్ 2వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడు, మీ రక్షణని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోండి అని అంటున్నాడు. సో భయముతోనంట, వణుకుతోని మన రక్షణని మనము కొనసాగించే వరంగా ఉండాలి. అంటే మన రక్షణని మనము పోగొట్టుకుంటామని కాదు, ఆ భయం, ఆ వణుకు, ఆ రక్షణని మనం ఎందుకు భయంతో వణుకుతో కొనసాగించాలంటే, ఆ రక్షణ ఇచ్చిన దేవుడు దేవాది దేవుడు. ఆ రక్షణ ఇచ్చిన దేవుడు మన గురించి సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఆ రక్షణ ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు, ఘనుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము గౌరవంగా కదా, ఎంతో హానరబుల్గా మనం ఉండాలి. సో ఇక్కడ రక్షణ భయంతోనూ వణుకుతోనూ కొనసాగించడం అంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని పైన ఆ గౌరవం ఉండాలి. సో ఆ విధంగా మనము మన యొక్క రక్షణని కొనసాగించుకునే వరంగా ఉంటాం. అయితే ఈ సమయంలో ఈ యొక్క గొప్ప ఇంట్లో రైట్ మనం అందరం ఉన్నాం, ఈ గొప్ప ఇంట్లో మనం అందరం ఉన్నాం. అయితే మనం మన స్థితి ఏంటి, మనం ఎక్కడున్నాం, మనం రైట్, మనం ఘనమైన పాత్రలుగా ఉన్నామా, ఘనహీనమైన పాత్రలు ఉన్నామా, మనము వెజల్స్ అంటూ ఆనర్గా ఉన్నామా, లేకుంటే వెజల్స్ అంటూ డిజానర్ ఉన్నామా, లేకుంటే వెజల్స్ అంటూ గార్బేజ్గా ఉన్నామా? సో ఏ విధంగా మనం ఉన్నామో మనము ఈరోజు మనము చూద్దాం. అయితే బైబిల్లో అనేక మంది గురించి రాయబడింది కదా, అనేక మంది వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి వాళ్ళు ఘనమైన పాత్రలుగా ఉన్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఘనహీనమైన పాత్రలుగా కూడా అయినారు. అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఘనహీనమైన పాత్రలుగా ఉన్నారో వారు ఘనమైన పాత్రలుగా అయిన వారుగా ఉన్నారు. సో వారి జీవితాన్ని బట్టి చూద్దాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, సో మనం ఎక్కడున్నాం. అయితే మనము దేవునికి ఘనమైన పాత్రలుగా ఉండాలంటే, దేవునికి వెజల్స్ అంటూ ఆనర్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం ఏమై ఉండాలి, అయితే మనం ఏం చేయాలి, ఆ విషయాలు మనం చూద్దాం. మొదటగా చూద్దాము, మనము ఒనేసిమస్ అనే వ్యక్తి గురించి చూద్దాం. ఈ యొక్క ఫైలిమన్ అనే బుక్ పౌలు ఆ యొక్క రోమా ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు రాసినాడు, ఆయన రాసినాడు అనమాట. అయితే ఈ ఫైలిమన్ అనే వ్యక్తి ఆయన చాలా ధనవంతమైన వ్యక్తి, ధనికుడు. ఆయన కొలసి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాడు. ఆ యొక్క కొలసిలో తనకి గొప్ప పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడంటే ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం కూడా ఆయన సంఘాన్ని, చర్చిని నడుపుతా ఉన్నవాడుగా ఉన్నాడు. ఆయనకు ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడి పేరు ఏంటంటే, ఆయన పేరు ఒనేసిమస్. ఏ పేరు ఆయన పేరు? ఒనేసిమస్. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనతో ఉన్నాడు. ఆ రోజులలో మనకి వాళ్ళు ధనికమైన వాళ్ళు దే కెన్ హ్యావ్ ఎ స్లేవ్.
స్లేవ్స్ ఉండవచ్చు, వాళ్ళు మనుషులుగా వారిని భావించరు కానీ ఒక ప్రాపర్టీగా వారిని భావిస్తారు. వారు కావాలంటే అమ్మివేయచ్చు, కావాలంటే చంపేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా లేవన్నమాట. అటువంటి స్థితిలో ఉన్నారు. అయితే ఈ ఒనేసిమస్ ఒకసారి ఏం చేశాడంటే అక్కడ ఉన్నట్టుండి కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఫైలీమన్ దగ్గర నుంచి కొన్ని డబ్బులు దొంగతనం చేసి ఆయన అక్కడి నుంచి పారిపోయినాడు. పారిపోయి రోమా పట్టణంలోకి వెళ్ళాడు. రోమా సిటీలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో పౌలు కూడా ఆ యొక్క రోమా పట్టణంలో ఒక ఇంట్లో ఒక బందీగా ఉన్నాడు కదా. ఆయన 3rd మిషనరీ జర్నీ అయిపోయిన తర్వాత యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఆయనని కొంతమంది యూదులు ఏం చేశారంటే, ఈయన మన యొక్క మోషే రాసిన ఆ యొక్క నియమాలని అన్నింటినీ కూడా విరుద్ధంగా చెప్తున్నాడు, అన్యులని దేవాలయంలోకి తెస్తున్నాడు అని ఆయన మీద ఒక కేసు వేసినాడు. కేసు వేసినప్పుడు ఆయన అన్నాడు, అయితే మీరు నా మీద అయితే తప్పుడు కేసు వేసినారు, అయితే నేను దీనికి విచారణ రోమా ప్రభుత్వం ద్వారా జరిగిస్తాను, కాబట్టి నన్ను రోమ్ పంపించినప్పుడు ఆయన రోమిడు కాబట్టి ఆయన ఏం చేశారు, రోమా పట్టణానికి తీసుకెళ్లారు. సో అక్కడ 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆ సమయంలో ఈ ఒనేసిమస్ ఏం చేశాడు, రోమా పట్టణానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన సంహవ్ ఆయన ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ ఏబుల్ టు మీట్ పాల్ని కలిసినాడు. పాల్ని కలిసిన తర్వాత ఆయన పాల్ ద్వారా ఆయన పాపాలు ఒప్పుకొని ఆయన రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత కొన్ని రోజులు ఆయన ఆ యొక్క పౌల్కి మినిస్టర్ చేస్తా ఉన్నాడు, పరిచర్య చేస్తా ఉన్నాడు. అయితే పౌల్కి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, ఈయన నా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు, ఈయన ఫిలోమన్ ఆయన దాసుడు కాబట్టి ఆయన దగ్గర పంపించడమే మంచిది అనేసి ఏం చేశాడంటే ఆయన ఒక లెటర్ రాసి, అదే ఫైలిమన్ లెటర్ రాసి, కొలసీలో కూడా ఒక లెటర్ రాసి టెకికస్ అనే వ్యక్తి ద్వారా ఆ యొక్క పత్రికలు ఇచ్చి ఈ ఒనేసిమస్ ఇచ్చి ఆయనని మరలా యొక్క ఫైలిమన్ దగ్గరికి పంపిన వాడుగా ఉన్నాడు. అయితే ఆ లెటర్లో రాస్తున్నప్పుడు ఆయన ఒనేసిమస్ గురించి ఏమని రాశాడంటే 11వ అధ్యాయంలో, విచ్ ఇన్ టైమ్ పాస్ట్ వాజ్ నాట్ టు ది ప్రాఫిటబుల్ బట్ నౌ ప్రాఫిటబుల్ టు ది అండ్ టు మీ. అయితే ఆయన ఇంతకుముందు నీకును నాకును ఆయన నిష్ప్రయోజకుడై ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ప్రయోజకుడుగా ఉన్నాడు. నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, అన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడైతే రక్షణ పొందినాడు, రక్షణ పొంది నాకు సేవ చేస్తున్నాడు, అయితే నీకు మరలా పంపిస్తున్నాడు, ఆయన ఇప్పుడు ప్రయోజకుడుగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు అనమాట. సో హీఈస్ ప్రాఫిటబుల్ అంటూ యూ అండ్ అంటూ మీ కదా. కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఆయనని తీసుకోవాలి అని చెప్తున్నాడు. అయితే ఈ యొక్క ఫైలిమన్ ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయన ఇంతకుముందు ఆయన వెళ్ళలేని పాత్రగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమైంది, వెళ్ళగలిగిన పాత్రగా అయినాడు. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే ఆయన మన తిమోతి ఆ యొక్క ఎఫెసస్ సంఘానికి చర్చ్కి లీడర్గా ఉన్నాడు, తర్వాత యోహాను లీడర్గా ఉన్నాడు, తర్వాత ఈ యొక్క ఒనేసిమస్ కూడా ఆ యొక్క సంఘానికి పాస్టర్గా ఉన్నాడని ఆ యొక్క హిస్టరీ చెప్తా ఉందన్నమాట. సో హీ వాజ్ అన్ప్రాఫిటబుల్, నౌ హీ బికేమ్ ప్రాఫిటబుల్. ఆయన నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడు, ఇప్పుడు ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వెళ్ళలేని పాత్రగా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళగలిగిన పాత్రగా ఉన్నాడు. సో ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. ఈ వ్యక్తి ఎవరంటే ఈయన మార్క్, రైట్, జాన్ మార్క్. ఈయన ఏం చేసినాడు, మార్క్ సువార్తని ఆయన రాసినాడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆ యొక్క పౌలు ఇంకా బర్నబాసు వాళ్ళు యొక్క మిషనరీ జర్నీకి అని బయలుదేరినప్పుడు బర్నబాస్ ఏం చేశాడు, ఈ యొక్క మార్కును కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. మార్కును తీసుకెళ్ళినప్పుడు మార్క్ వాళ్ళతో ఉన్నాడు, ఆ యొక్క ప్రాంతంలో వెళ్తా ఉన్నారు. అయితే ఒక ప్రాంతానికి వచ్చారు, సలామిస్ అనే ప్రాంతానికి వచ్చినారు. యాక్ట్స్ 13:5 మనం చూసినట్లయితే ఏముంటుంది, దే ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద జూయిష్ సినగాగ్, జాన్ వాజ్ విత్ దెమ్ యాజ్ ఎ హెల్పర్. సో వాళ్ళకి సహాయకారుడుగా ఆయనకి జాన్ ని వాళ్ళు తీసుకెళ్లిన వారుగా ఉన్నారు. అంత బాగానే ఉంది. అయితే 13th verse వచ్చినప్పుడు ఏమైంది, వారు ఇంకో స్థలానికి వెళ్ళారు, పాఫోస్ అనే స్థలానికి. పాఫోస్ అనే స్థలానికి వెళ్ళిన తర్వాత జాన్ అండ్ హిస్ కంపానియన్స్ sailed to Perge in Pamphylia, where John left them and returned to Jerusalem. ఆయన ఏం చేశాడు, వాళ్ళు వదిలేసి ఆయన జెరూసలేంకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అయితే ఆ యొక్క ఫస్ట్ జర్నీ అయిపోయింది, ఫస్ట్ మిషనరీ జర్నీ అయిపోయింది.
వాళ్ళంతా తిరిగి వచ్చారు. యాక్ట్స్ చాప్టర్ 15లో మనం చూస్తే 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఆ యొక్క సంఘానికి పౌలు ఇంకా బర్నబాస్ రిపోర్ట్ ఇచ్చినారు, అంతా బాగుంది. సో చివరికి వచ్చినప్పుడు 15th చాప్టర్లో వాళ్ళు మరలా సెకండ్ మిషనరీ జర్నీ వెళ్దాం అనేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. అయితే అన్ని చేసుకున్నారు. అయితే బర్నబాస్ ఏం చేస్తున్నాడు, సరే మరలా జాన్ని తీసుకెళ్దాము అని అన్నాడు. జాన్ తీసుకెళ్దాం అన్నప్పుడు పౌలు అన్నాడు, లేదు జాన్ వద్దు. జాన్ ఏం చేశాడు, మధ్యలో వెళ్ళిపోయాడు కాబట్టి మనకి జాన్ వద్దు, ఈసారి మనం వెళ్తే మనం ఇద్దరమే వెళ్దాం, జాన్ వద్దు అన్నాడు అన్నమాట. అయితే బర్నబాస్ ఏం చేశాడు, పట్టుబట్టాడు, లేదు జాన్ తీసుకెళ్దామని. సో అక్కడ వర్డ్ దే వాజ్ సో కన్ఫ్యూషన్ రైట్ బిట్వీన్ దెమ్. సో అక్కడ వాడిన వర్డ్ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా గట్టిగా అరుచుకున్నారంట, కొట్లాటలాగా ఉందని కాదు. సో అంత గొప్ప డిఫరెన్సెస్ వాళ్ళలో కలిగినాయి. అయితే వాళ్ళు ఏం చేశారు, పౌలు సైలెన్స్ తీసుకొని ప్రాంతానికి వెళ్ళినాడు, బర్నబా ఇక మార్క్ తీసుకొని ఇంకో స్థలానికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అయితే మార్కు ఆయన ఇటువంటి వాడు ఘనమైన పాత్రగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమైనాడు, పౌలు దృష్టిలో ఘనహీనమైన పాత్రగా అయినాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మరలా పౌలు చెరసాలలో ఉన్నప్పుడు, రోమా చెరసాలలో ఉన్నప్పుడు మనము కొలెషన్స్ చాప్టర్లో మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడుతుందంటే, కొలెషన్స్ చాప్టర్లో మార్కు ఎవరైతే మీకు లేఖనాలు ఇచ్చినాడో ఆయన వస్తే మీరు ఏం చేయాలంటే మీరు ఆయన్ని తీసుకోవాలి, ఆయన్ని ఆహ్వానించాలి అని అన్నాడు అన్నమాట. అంతేకాకుండా 2 తిమోతిలో మనం చూసినట్లయితే మార్కును పట్టుకొని వెంట పెట్టుకొని, తిమోతి నువ్వు నా దగ్గరికి రండి అని అన్నాడు అన్నమాట. సో అంతవరకు ఘనహీనమైన పాత్రగా ఉన్న మార్కు ఇప్పుడు ఏమైనాడు, ఘనమైన పాత్రగా అయినాడు. దేవుడు కృపను బట్టి దేవుడు ఆయన మార్కు గాస్పెల్ రాయడానికి ఆయనకి సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. సో ఈ విధంగా ఘనహీనమైన ఘనమైన పాత్రగా అయినాడు. అయితే మనం ఏ విధంగా ఉన్నాం, ఘనహీనమైన పాత్రగా ఉన్నామా, ఘనమైన పాత్రగా ఉన్నామా చూద్దాం. ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. ఈ వ్యక్తి ఎవరంటే, ఈ వ్యక్తి రూత్ కదా. సో రూత్ పాత నిబంధనలో ఎలిమెలెక్ ఇంకా ఆమె భార్య అయిన నయోమి ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఇజ్రాయెల్ వదిలేసి వాళ్ళు మోయాబ్ దేశానికి వెళ్ళినారు. మోయాబ్ దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు అమ్మాయిలని పెళ్లి చేసుకున్నారు కదా. ఒకరేమో రూత్, ఇంకొకరేమో ఓర్ఫా. సో ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది అంతా. తర్వాత ఏమైంది, ఇక ఎలిమెలెక్ చనిపోయినాడు, వాళ్ళిద్దరు పిల్లలు కూడా చనిపోయినారు. చనిపోయినప్పుడు ఈ నయోమి అన్నది, సరే అందరు చనిపోయారు కదా, మీకు ఇప్పుడు ఇద్దరికి భర్తలు లేరు, మీరు మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, నేను మా దేశానికి వెళ్తానన్నప్పుడు ఓర్ఫా ఏం చేసిందంటే, ఆమె ఏం చేసింది, సరే మంచిది అనేసి ఆ యొక్క నయోమిని ముద్దు పెట్టుకొని ఆమె ఏం చేసింది, ఆమె మళ్ళా తిరిగి ఆమె తన దేశానికి వెళ్ళిపోయింది, తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే రూత్ ఏం చేసిందంటే, రూత్ లేదు నేను ఆ విధంగా నేను వదిలిపెట్టను, నీ ప్రజలే నా ప్రజలు కదా. 16th వర్స్లో ఏముంటుంది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని ఏం చేసింది, ఆమె రూత్తో పాటు నయోమితో పాటు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశానికి వచ్చిందిగా. ఎప్పుడైతే తన దేవుడిని, ఇశ్రాయేల్ దేవుడిని తన దేవుడిగా చేసుకుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆమెని ఆ యొక్క పాత్ర, ఆ యొక్క ఇంట్లోని పాత్ర కూడా కాదు కదా, బయట ఆయన పాత్రని ఇంట్లోకి తీసుకొచ్చి ఆయన పాత్రని ఘనమైన పాత్రగా చేసిన వాడిగా ఉన్నాడు. సో రూత్ ఏం చేసింది, రూత్ బోయాజ్ని పెళ్లి చేసుకుంది. బోయాజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత బోయాజ్కి ఎవరు పుట్టాడు, ఓబేద్ పుట్టాడు. ఓబేద్కి ఎవరు పుట్టారు, జెస్సీ పుట్టాడు. జెస్సీకి ఎవరు పుట్టాడు, దావీదు పుట్టినాడు కదా. దావీదు ఏమైనాడు, ఇశ్రాయేల్ రాజానికి ఆయన రాజుగా అయినాడు. అంతేకాకుండా దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు పుట్టినాడు కదా, యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు ఏమైనాడు, ఈ యొక్క సర్వలోకానికి ఆయన రక్షకుడిగా మారినవాడుగా ఉన్నాడు. ఒక చిన్న వ్యక్తి కదా రూతు, ఎందుకు పనికిరాని వ్యక్తి, అన్యురాలు. సో ఆమె ఏం చేసింది, యేసు ఇశ్రాయేల్ దేవుడిని నమ్మినందుకు ఆయన ఏం చేసినాడు, అంత ఘనంగా హెచ్చించినాడు. ఇక మన జీవితంలో మనం చూసినట్లయితే మనం ఏదో గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు, ఏదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సిన అవసరం లేదు, రైట్, ఏదో 10 రోజులు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చిన్న విషయాలు దేవుడు మనకైతే ఇస్తాడో ఆ విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నట్లయితే మనల్ని అధికంగా హెచ్చించేవాడుగా ఉన్నాడు. అయితే ఏ విధంగా ఉంది మన జీవితం, నిజంగా దేవుడిని మనము హెచ్చించేవాడుగా ఉన్నామా,
దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా చేసేవారుగా ఉన్నారా, లేకుంటే మన జీవితాల్లో మనం చూసినట్లయితే హీనమైన పాత్రలుగా ఉన్నామా మనము చూసుకోవాలి. రైట్, సో దిస్ ఈస్ వాట్ వి సీ. సో అలా చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఘనమైన పాత్రలుగా ఉండాలంటే, నువ్వు నేను ఘనమైన పాత్రలుగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి, రైట్? ఏ విధంగా అవ్వగలుగుతాం? సో హౌ కెన్ వి బికమ్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? దేవుని దృష్టిలో మనము ఘనమైన పాత్రలుగా ఏ విధంగా ఉండగలం అనే విషయాలు మనము చూద్దాం. వర్స్ 22 మనం చూసినట్లయితే తిమోతికి రాసిన పత్రిక 22వ అధ్యాయం 21 ఏముంటుంది? 21లో ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడును. యజమానుడు వాడు కొంతకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనమైన పాత్రగా ఉండనట్టు. సో ఫస్ట్ థింగ్ వాట్ వి సీ, ఇఫ్ యూ అండ్ ఐ వాంట్ టు బి ఎ వెసల్ అండ్ ఆనర్, నువ్వు నేను దేవునికి ఘనమైన పాత్రగా ఉండాలంటే మనం మొదట ఏం చేయాలి? మనము శుద్ధీకరించబడాలి కదా, వీటిలో చేరి తన్ను తాను పవిత్రపరచుకున్నవాడు కదా. సో యూ నీడ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. సో క్రైస్తవ జీవితం అంతా దేవుడు చేయడం కాదు, రక్షణ అనేది దేవుడు ఇచ్చినాడు. తర్వాత ఏం చేయాలి? మనం వీ నీడ్ టు మేక్ అవర్ ఓన్ ఎఫర్ట్ కదా. ఇందాక వచనంలో మనం ఏం చూస్తున్నాం? వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబులింగ్. నీ యొక్క రక్షణని భయంతోనూ వణుకుతోనూ కొనసాగించమన్నాడు. దేవుడే చూసుకుంటా అనలేదు, కొనసాగించాలి. కాబట్టి నువ్వు నేను కూడా ఆ రక్షణని కొనసాగించే వారంగా ఉండాలి. మనము పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. ఘనమైన పాత్రలుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం వీ నీడ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు క్లీన్ అవర్ సెల్ఫ్, రైట్? కొంతమంది ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కదా, పాత్రలన్నీ తీసి సింక్లో ఉంటాయి. ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. మీరు కాదు, కాలిఫోర్నియా తగ్గ చెప్తున్నాను, రైట్? సో ఎన్ని రోజులుగానే ఉంటుంది, దానికి అది క్లీన్ అవుతుందా? క్లీన్ కాదు కదా. సో వీ నీడ్ టు మేక్ అన్ అటెంప్ట్. తీసి ఆ డిష్ వాషర్లో వేయాలి, లేకుంటే మనము చేతిని క్లీన్ చేయాలి కదా. సో అప్పుడే కానీ అవి క్లీన్ కావు. సో మనల్ని వీ నీడ్ టు క్లెన్స్ హిమ్సెల్ఫ్, రైట్? హూవర్ క్లెన్స్ హిమ్సెల్ఫ్. సో వాళ్ళని ఏం చేస్తాడు? దేవుడు ఘనమైన పాత్రలుగా చేసేవాడుగా ఉంటాడు. సో వీ షుడ్ మేక్ అన్ అటెంప్ట్, రైట్? మనం అనకూడదు నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, నేనైతే ఇందులోంచి నేను రాలేను, దేవుడికి తెలుసు, దేవుడే నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని కొంతమంది అంటాడు కదా. దేవుడే నన్ను పాపంలో ఉంచాడు, దేవుడే నన్ను ఈ స్థితిలో నుంచి ఉన్నాడు, కాబట్టి దేవుడు చూస్తున్నాడు అని అనుకుంటాడు. అయితే బైబిల్ ఏమంటుంది? జేమ్స్ చాప్టర్ 1 verse 13 to 15 మనం చూసినట్లయితే మనం చదవండి తెలుగులో. దేవుడు కీడు విషయమై శోధింపబడలేదు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధింపబడుతున్నానని అనుకోడు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరణ పొడవబడిన వాడై శోధింపబడు. సో లెట్ నో మ్యాన్ సే వెన్ హీస్ టెంప్టెడ్ ఐఎమ్ టెంప్టెడ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించేవాడుగా లేడు కదా. మనం వెళ్తున్న పరిస్థితిలో ఇది దేవుడి వల్ల కలిగింది కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ పాపం చేస్తున్నానని మనం చెప్పలేము. ఎందుకంటే దేవుడు పవిత్రుడు. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 verse 16 ఉంటుంది, హీఈస్ అ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో పాపం అనేది నిలవజాలదు. అందుకే ఎప్పుడైతే ఆదాము పాపం చేస్తున్నారో ఏమైంది? వాళ్ళు ఏదైనా తోట నుంచి వాళ్ళని బయటకు పంపించేసిన వాడుగా ఉన్నాడు. దేవుడి సన్నిధిలో నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడి సన్నిధిలో ఆ యొక్క పాపం అనేది నిలవజారదు కదా. మనం ఒక పాట పాడ్డాం నిన్న, ఏంటది? వేటగాని ఊరిలో పక్షి ఏ విధంగా రక్షించబడిందో కదా. ఆ పాటలో బాగానే ఉంది, కానీ దేర్ షుడ్ బి ఎన్ ఎఫర్ట్. ఆ పక్షి నుంచి కూడా కొంచెం ఎఫర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. మన నుంచి కూడా ఈ యొక్క పాపం నుంచి బయటకు రావాలంటే మనము కాన్షియస్గా వీ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్. మనము ప్రయత్నము చేయాల్సిన వారంగా ఉన్నాం కదా. ఈ వచనంలో ఏం చూస్తాము? వేటగాడు ఏం చేస్తాడు? వాడు వెళ్ళేసి ఏం చేస్తాడు? అడవిలో కొన్ని గింజలు ఇస్తాడు.
గింజలు పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు, అక్కడ ఒక నెట్ పెడతాడు కదా, నెట్ పెట్టి ఒక తాడు పెట్టి ఇక్కడ వెయిట్ చేస్తాడు. పక్షులు ఎప్పుడైతే ఆ గింజలు చూస్తాయో ఏమవుతుంది, పక్షులకి ఏమవుతుంది, ఆశ కలుపుతుంది కదా, శోధన కలుపుతుంది, శోధన వస్తుంది, రైట్. సో ఐ వాంట్ టు ఈట్ దట్, రైట్. ఆ యొక్క సీడ్స్ని నేను తినాలి అన్న ఒక టెంప్టేషన్ అనేది వస్తుంది కదా. సో ఫస్ట్ వాట్ కమ్స్ టు ఎ మ్యాన్, రైట్. మనము పాప స్వభావం కలిగిన వారం కాబట్టి ఫస్ట్ మనలో ఏముంటుంది, ఆ యొక్క శోధన అనేది వచ్చేదిగా ఉంది. సో ఈ పక్షులు కూడా ఏం చేస్తున్నాయి, అవి చూసినప్పుడు అక్కడ ఫ్రూట్ ఉంది, అక్కడ సీడ్స్ ఉన్నాయి, అవి తినొచ్చా లేదా అనేసి ఏం చేస్తుంది దాని మనసులో ఆ యొక్క శోధన కలిగేదిగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, తర్వాత ఆశ కలుగుతుంది కదా, దానికి భయం అనేది ఉంటుంది, ఏమన్నా అపాయం ఉందేమని ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ ఏముంటుంది, ఆశ అనేది కలుగుతుంది, అరే ఇంత సీడ్స్ ఉన్నాయి, ఈ సీడ్స్ తింటే ఎంత బాగుండు అనే ఆశ కలుగుతుంది. తర్వాత ఏమవుతుంది, దాంట్లో దురాశ వస్తుంది. ఈ దురాశ ఏం చేస్తుందంటే దాన్ని ఆ యొక్క పక్షిని అక్కడికి ఆ సీడ్స్ దగ్గరికి లాక్కుని పోయేదిగా ఉంటుంది కదా. సో దానికి తినాలని లేదు, బట్ ఏంటంటే సీడ్స్ ఉన్నాయి, వద్దు అనుకుంటానే వెళ్ళి తినేదిగా ఉంటుంది కదా. మనం అనేక సార్లు అట్లాంటి పనులు చేస్తూ ఉంటాం కదా, వద్దు అనుకుంటానే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ఇది మంచిది కాదు అనుకుంటానే ఉంటాం, చేస్తూనే ఉంటాం కదా. అదేమైంది, ఫస్ట్ డిజైర్ ఉంది, తర్వాత అదేమైంది, ఆశ ఉంది, టెంప్టేషన్ ఉంది, టెంప్టేషన్ తర్వాత ఆశ కలిగింది, రైట్. ఆశ కలిగింది, ఇప్పుడు ఏమైంది, దురాశ అయింది కదా. వద్దు అనుకుంటేనే వెళ్ళిపోయి ఏం చేస్తుంది పక్షి, ఆ సీడ్స్ తింటుంది, రైట్. ఆ సీడ్స్ తింటుంది ఏమైంది, పాపం అనేది. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇల్లస్ట్రేట్ ఈ యొక్క వాక్యాన్ని ఒక దృశ్య రూపంలో నేను పెడుతున్నాను, రైట్. ఆ యొక్క వెళ్ళి ఏం చేస్తుంది, ఆ పక్షి ఆ తింటా ఉండేసరికి అది ఏమైంది, పాపంగా మారింది. ఎప్పుడైతే ఆ ఉచ్చు ఆ యొక్క ట్రాప్ దాని పడిందో ఏమవుతుంది, అది మరణానికి దారి తీసిందిగా ఉంటుంది, అంతే కదా. మనం కూడా ఎన్నో టెంప్టేషన్స్ వస్తాయి. టెంప్టేషన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, డిజైర్ వస్తుంది. డిజైర్ వచ్చిన తర్వాత ఇట్ ఫార్మ్స్ ఇంటూ ఏ లస్ట్ కదా, దురాశ ఫామ్ అవుతుంది. దురాశ ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తుంది, పాపం చేసేవారంగా ఉన్నాం. అయితే ఎప్పుడైతే పాపం పరిపక్వం అవుతుందో, కన్సీవ్ అవుతుందో, అది ఏమవుతుంది, అది మరణానికి దారి తీసేదిగా ఉంటుంది. అయితే వీ నీడ్ టు మేక్ అన్ ఎఫర్ట్, రైట్. నేను ఆ విధంగా ఉండకూడదు అని ఏం చేయాలో మనం వి షుడ్ మేక్ అన్ ఎఫర్ట్. ఇందులో ఏముంటుంది, verse 21లో therefore if any man cleanses himself for what is dishonorable. సో మనము ప్రయత్నం చేయాలి. ఆ యొక్క టెంప్టేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో, దీని నుంచి నేను దూరంగా ఉండాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేసేవాడుగా ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి సాయం చేసేవాడుగా ఉన్నాడు. అయితే మనము విత్ అవర్ మైండ్ కదా, మన జ్ఞానంతోని, మన మెలకువతోని అక్కడి నుంచి మనం వెళ్ళేవారంగా ఉండాలి. సో ఫస్ట్ వ్యక్తి, రైట్, ఫస్ట్ థింగ్ వాట్ వి లెర్న్ ఇన్ ఆర్డర్ టు బి హానరబుల్ అంటు గాడ్ ఈస్ ఫస్ట్ దట్ వి నీడ్ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్. సో వి షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ఒక శోధనలకు మనం పడకూడదు, మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. శోధనలు వచ్చినప్పుడు వాటి నుంచి దూరంగా ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు ఏమవుతుంది, దాని నుంచి ఆశ కలుగుతుంది, ఆశ నుంచి అత్యాశ కలుగుతుంది, దురాశ కలుగుతుంది, దురాశ నుంచి పాపం కలుగుతుంది, పాపం నుంచి వచ్చేది మరణం. సో నువ్వు నేను దేవునికి తగినటువంటి పాత్రగా ఉండాలంటే, వెజల్ అంటూ ఆనర్ ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనల్ని పరిశోధించుకొని మనల్ని కడుక్కునే వారంగా ఉండాలి. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సిన్, ఏదైనా పాపం ఉంటే మనం ఏం చేయాలి, మనం వెంటనే క్షమాపణ అడిగి దాని నుంచి దూరంగా పోయే వారంగా ఉండాలి. ఆ యొక్క పక్షుల వలె వెళ్ళి పాపంలో ఉండి తర్వాత మరణాన్ని తెచ్చుకునే వారంగా ఉండకూడదు. సో దట్ ద ఫస్ట్ థింగ్ దట్ వి సీ, రైట్. ఇఫ్ యు వాంట్, ఐ వాంట్ టు బి, నువ్వు నేను దేవునికి తగిన పాత్రలుగా ఉండాలంటే మొదటి విషయం ఏం చూస్తున్నాం, మన పాపాల నుంచి కడుక్కునే వారంగా ఉండాలి. మనము ఎఫర్ట్ పెట్టాలి, రైట్. దేవుడు చేస్తాడులే, దేవుడితోనే అవుతుంది కాదు, మనం చేయాలి కదా. మనం భయంతోనూ వణుకుతోనూ మన రక్షణని మనం కాపాడుకునే వారంగా ఉన్నాం. రెండో విషయం మనం ఏం చూస్తున్నామంటే, ఇక వెజల్ అంటూ ఆనర్గా ఉండాలంటే ఏం చూస్తున్నాం అక్కడ, therefore if anyone cleanses himself from what is dishonorable, he should be a vessel unto honor కదా, vessel unto honor. ఇక దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి. తెలుగులో చదువుతాను, ఎవడైనాను వీటిలో చేరక తను తాను
పవిత్రపరచుకుని ఉన్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకై అర్హమైన ప్రతి సత్కార్యము సిద్ధపరచబడి ఘనమైన నిమిత్తమై పాత్ర అయి ఉన్నాడు. సో ఇంగ్లీష్లో ఏముంటుందంటే వెజల్ అంటూ ఆనర్ కదా, వెజల్ అంటూ ఆనర్. సో సెకండ్ థింగ్, రెండవ విషయం మనం ఏం చూస్తున్నాం, ఘనమైన పాత్రగా ఉండాలి. ఘనమైన పాత్రగా ఉండాలంటే మనం పరీక్షించుకోవడం, శుద్ధీకరించాలి. రెండవది, మనలో ఎటువంటి ఫ్లాస్ ఉండకూడదు కదా, ఎటువంటి క్రాక్స్ ఉండకూడదు, రైట్. మనము సిన్సియర్గా ఉండాలి, మనము హానెస్ట్గా ఉండాలి. అది దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆ యొక్క ఘనమైన పాత్రగా చేయాలంటే మనం ఎట్లా ఉండాలి, మనలో మనం సిన్సియర్గా ఉండాలి, మనము ఆయన్ని హానెస్ట్గా ఉండేవారంగా ఉండాలి. సిన్సియారిటీ అంటే ఏంటిది? సిన్సియర్ అంటే ఏంటి? సిన్సియర్ అంటే నమ్మకం, రైట్. ఇంగ్లీష్ తెలుగు ఇంకో వర్డ్ ఏముంటుందంటే జెన్యూన్, రైట్. మనము చాలాసార్లు బెల్ట్లు కొంటాము, లేకుంటే మన స్త్రీలు పర్సులు కొంటా ఉంటారు, రైట్. పర్సులు కొన్నప్పుడు దాని మీద రాస్తుంటుంది ఏముంటుంది, జెన్యూన్ లెదర్, రైట్. బెల్ట్ కొన్నప్పుడు మంచి ఖరీదైన కొన్నప్పుడు ఏమని రాస్తుంటుంది, జెన్యూన్ బెల్ట్, లెదర్ బెల్ట్, రైట్. అంటే అందులో ఎటువంటి మరకలు లేవు, ఎటువంటి మాలిన్యం ఎటువంటి కూడా యాడ్ చేయలేదు. అది చాలా ప్యూర్ అయిన బెల్ట్, ప్యూర్ అయిన పర్స్, రైట్. అట్లా ఎటువంటి మరకలు లేవు. సో దేవుడు మన జీవితాన్ని ఆ విధంగా ఆశిస్తున్నాడు. మనల్ని కూడా ఆ విధంగా సిన్సియర్గా ప్యూర్గా ఉండాలి. ఎటువంటి మరకలు, ఎటువంటి పాపం, ఎటువంటి శోధన, ఎటువంటి కూడా లేకుండా పవిత్రులుగా ఉండాలని కోరుతున్నాడు. అటువంటి వారిని ఘనమైన పాత్రలుగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండో విషయం చూస్తే ఏమిస్తుంది, ఇంటిగ్రిటీ, రైట్. ఇంటిగ్రిటీ అంటే హానెస్టీ, రైట్. హానెస్ట్గా ఉండాలి కదా. మీరు మీ చాలామంది ఐ డోంట్ నో మీకు తెలుసలేదో, నేను చిన్నగా ఉన్నప్పుడు మేబీ అంకుల్ ఆంటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఆ రోజులలో ఫ్రిడ్జ్ అంటే అది ఇట్స్ ఎక్స్పెన్సివ్ కమాడిటీ, అంటే చాలా గొప్ప వాళ్ళకే ఉండేది అది ఫ్రిడ్జ్ అంటే. ఒక ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఐస్ కుక్క దొరికితే అది ఎంత సంతోషమో కదా. ఫ్రిడ్జ్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్లే ఏమైనా దొరికితే సంతోషం. అయితే ఆ రోజులలో చల్లగా ఉండడానికి ఇక సమ్మర్ సీజన్లో ఏం చేసేవాళ్ళు, కుండలు కొనుక్కునేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి కుండలు కొనేవాళ్ళు. సో కుండ ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కుండలు వాళ్ళు ఏం చేస్తారు, మట్టితోని కుండలు చేస్తారు కదా. మట్టితో కుండలు చేసి మట్టి బాగా పిసుకుతారు, మెత్తగా పిసికి అందులో ఎటువంటి రాళ్ళు ఏవి కూడా లేకుండా వాళ్ళు బాగా పిసుకుతారు. పిసికి ఏం చేస్తారు, కుండలా తయారు చేసి దాన్ని ఏం చేస్తారు, దాన్ని మంటలో కాల్స్తారు, రైట్. సో పొరపాటున ఆ కుండలో ఏదన్నా చిన్న రాయి ఏదైనా వచ్చింది అనుకోండి, కాల్చినప్పుడు ఏమవుతుంది, అదేమవుతుంది, క్రాక్స్ వస్తాయి, దానికి క్రాక్స్ వస్తాయి కదా. దానికి క్రాక్స్ వచ్చినప్పుడు వాడేం చేస్తాడు, కుండలోడు వాడు, అబ్బాయి నేను ఇంత కష్టపడి చేసినాను కదా, దీనికి క్రాక్స్ వస్తే ఎట్లా నాకు నష్టం అవుతుంది అనేసి ఏం చేస్తాడు వాడు ఏం చేస్తాడు, వ్యాక్స్ పూస్తాడు కదా, క్యాండిల్ వ్యాక్స్, అది పూసినప్పుడు అది ఏమవుతుంది, అందులో నీళ్ళు పోసి మనం వెళ్ళి కొనుక్కునేటప్పుడు తీసుకొని ఏం చేస్తారు, ఫస్ట్ నీళ్లు పోస్తారు. నీళ్ళు పోసి చూస్తే అబ్బా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు ఈ కుండ అనుకుంటాం. అయితే కొంతమంది ఏం చేస్తారు దాన్ని తీసుకెళ్ళి ఎండగిట్లో పెడతారు. ఎండకు పైకి పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ వేడికి వ్యాక్స్ అంతా కరిగిపోయి అందులో ఉన్నటువంటి ఆ క్రాక్స్ కనపడేగా ఉంటాయి. అయితే క్రైస్తవులుగా మనము మన జీవితాన్ని వాక్యముని ఆ యొక్క సన్లైట్కి పెట్టినప్పుడు మన జీవితం ఎలా ఉంది, ఆ యొక్క క్రాక్స్ కలిగిన కుండలాగుందా, ఆ వ్యాక్స్ పూసిన కుండలాగుందా, లేకుంటే ఎటువంటి క్రాక్స్ లేని కుండలాగుందా, రైట్. వ్యాక్స్ పూసిన కుండలాగుంటే ఏమవుతుంది, ఒక దినాన అది బయటికి వచ్చేదిగా ఉంటుంది. అయితే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, నీ జీవితాన్ని నా జీవితాన్ని ఘనమైన పాత్రగా ఉంచాలంటే అటువంటి వ్యాక్స్ లేనికుండా, అటువంటి హిపోక్రసీ లేనికుండా, అటువంటి వేషధారణ లేనిటువంటి కుండగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను ఈ మధ్య చూస్తా ఉన్నాను, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక వచ్చింది, రైట్, ధర్మస్థల ఏదో సంథింగ్. సో దే సో మెనీ పీపుల్ దే కిల్డ్ 20 years దే వర్ హైడింగ్ దట్. 20 సంవత్సరాలు దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెట్టారు. నౌ ఇట్ కేమ్ అవుట్, రైట్. ఎవరో వెళ్ళేసి కంప్లైంట్ చేసినప్పుడు అవన్నీ కూడా వాళ్ళు తవ్వేవారుగా ఉన్నారు. ఎటువంటి పాపమైనా సరే, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, మనం ఎంత దాచినా అదేమవుతుంది, అది బయటకు వచ్చేదిగా ఉంటుంది. ఒక దినాన్ని అది బయటకు వస్తుంది. కాబట్టి ఎట్లా ఉండాలి మనం, దేవుని మీద నిష్కపటంగా, రైట్, హానెస్ట్గా, సిన్సియర్గా ఉండాలి. సో అటువంటి వారిని ఏమంటున్నాడు దేవుడు, నేను ఘనమైన పాత్రగా నేను చేస్తాను. ఎవరైనా వచ్చినప్పుడు నీలో నా ఫుడ్ పెడతాను,
ప్రెషస్ అది పెట్టి నేను వడ్డిస్తాను అంటే ఎంత ఘనత కదా. నిన్ను నేను ఒక గార్బేజ్ క్యాన్ లాగా చేసుకుంటానంటే ఎట్లుంటుంది, ఎంత హాస్యంగా ఉంటుంది. నిన్ను నేను వంట పాత్రగా చేస్తానన్నప్పుడు మనకి ఇష్టం ఉండదు. దేవుడు మనం ఏమి ఆశిస్తున్నాం, ఒక ఘనమైన పాత్రగా అందరు చూసినప్పుడు అబ్బా ఇంత బాగుంది ఈ పాత్ర అనేదిగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. అయితే ఆ విధంగా నువ్వు నేను ఉండాలంటే మనం ఏముండాలి, మనలో ఆ క్రాక్స్ ఉండకూడదు, మనలో ఆ సిన్సియారిటీ ఉండాలి. అప్పుడే మనము ఘనమైన పాత్రలుగా చేయబడే వారుగా ఉంటాం. మూడోది చూద్దాం. మూడోది ఏం చూస్తున్నామంటే ఆ యొక్క మాస్టర్కి ఇంగ్లీష్లో అది ఎట్లా ఉంటుందంటే వర్స్ 21 ఈజ్ అ వెజల్, he will be a vessel for honorable use, set apart as holy, useful to the master of the house. ఆ యొక్క మాస్టర్ ఎవరైతే ఆ ఇంటికి యజమానుడో ఆ యజమానికి యూస్ఫుల్ వెజల్గా ఉండాలి కదా. ఆ యజమాని తీసుకునే వెజల్గా ఉండాలి. ఇప్పుడు మీరు చాలామంది మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, మేనేజర్స్ ఎవరికి ఇస్తారు పని, ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పని చేయట్లేడు, మీరు బాగా పని చేస్తున్నట్టు ఎవరికి ఇస్తారు పని చేసే వాళ్ళకే ఇస్తారు కదా. నేను మొన్న ఒక కొలీగ్తో పని చేస్తాను, షీస్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్. దానికి అందరిలో ఆమెను అడుగుతూ ఉంటారు అనమాట. సో ఆమె అన్నది అన్నిటికీ నా దగ్గరికి వస్తారు, వేరే వాళ్ళు పని చేయరు, నేనే పని చేస్తాను, అందుకే నా దగ్గరికి వస్తున్నారు వీళ్ళంతా. సో పని చేసే వాళ్ళ దగ్గరికే అని వెళ్ళేవాళ్ళం. అయితే దేవుడి పనిని దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి, ఆ విధంగా పని చేయాలంటే ఏం చేయాలి, దేవుడికి ఇష్టానుసారంగా మనం జీవించాలి కదా. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు మన జీవితంలో, యేసు ప్రభు జీవితంలో దేవుడు ఏమి ఇష్టపడ్డాడు, రైట్. మనం ఇప్పుడు ఫిలిపియన్స్ చాప్టర్ 2:7 మనం చూసినట్లయితే ఆయన తను దీనుడై రిక్తుడై కదా, తను తగ్గించుకొని ఆయన శిలువలో మరణించిన వాడిగా ఉన్నాడు. అయితే దేవుడు నిన్ను నన్ను ఏది ఆశిస్తున్నాడు, తన పనిలో తన వంటలో తన ఆ యొక్క భోజనం బలలో మనం పెట్టాలంటే మనల్ని ఏం ఆశిస్తున్నాడు ఆయన, దట్ వీ నీడ్ టు బీ హంబుల్ కదా, మనము దీనులై ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉన్నాడు. అయితే కొంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది బ్రదర్స్ అన్నారు, బ్రదర్ ఎంత చెప్పినా నా వైఫ్ నా సరిగ్గా వినదు, నేను ఒకటి చెప్తే ఇంకోటి చేస్తుంది, నేను ఏం చెప్పినా తన ఇష్టానుసారంగా చేస్తుంది, ఏది సరిగ్గా చేయదని అన్న వాళ్ళు ఉన్నారు. నీ వైఫ్ ఏమన్నా, ఆ సిస్టర్ ఏమన్నా మీరు రాసిన ప్రోగ్రామ్, మీరు రాసిన కోడా, అది మీరు రాసిన కోడు 4-5 సార్లు ఏం చేస్తుంది, యూఐటీ చేస్తారు, రైట్, యూనిట్ టెస్టింగ్ చేస్తారు, ఎస్ఐటీ చేస్తారు, స్మోక్ టెస్ట్ చేస్తారు, స్ట్రింగ్ టెస్ట్ చేస్తారు కదా, యూఐటీ చేస్తారు. అన్నీ చేసి మన ప్రొడక్షన్ పంపించినప్పుడు ఏమవుతుంది, అక్కడ కొన్ని బగ్స్ వస్తాయి, రైట్. సో ఏం చేస్తారు, అది మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ వేస్తారు. అప్పుడు కానీ అది సరిగ్గా పనిచేయదు, రైట్. ఇన్ని చేసిన తర్వాత అదేమవుతుంది, అది వర్క్ అవుతుంది. అయితే మీ వైఫ్ షీఈ్ నాట్ యువర్ కోడ్ కదా, మీ భార్య మీరు రాసిన ప్రోగ్రామ్ కాదు, ఏదో కొన్ని మిస్టేక్స్ కరెక్ట్ చేసి ప్రొడక్షన్ సిస్టంలో పెట్టగలే అన్ని వర్క్ కావడానికి కదా. షీఈ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆమె ఏంటి, వ్యక్తి. ఈరోజు ఒకలాగా చేస్తే రేపు ఇంకొకలా చేస్తాం కదా. ఈరోజు సరిగ్గా చేస్తే రేపు సరిగ్గా చేయకపోవచ్చు కదా, బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులం కాబట్టి మనం ఏం చేయాలి, క్షమించాలి, మనం ప్రేమించాలి, ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి. దేవుడు ఏం చేశాడు, మనల్ని ప్రేమించినాడు. నేను మేము ప్రేమిస్తున్నాను అన్నాడా అనేసి ఇంకా మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి అన్నాడా, లేదు కదా. నేను ప్రేమిస్తున్నాను అన్నదానికి రుజువేంటి, ఏంటి, ఆయన ఏం చేస్తాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన శిలువలో ఎన్నో కష్టాలు కదా, ఈ లోకంలో ఎన్నో కష్టాలు, శిలువలో ఆయన మరణించిన వాడిగా ఉన్నాడు కదా, ఆయన మన గురించి శ్రమ పడిన వాడిగా ఉన్నాడు. నేను ప్రేమిస్తున్నానంటే ఏం చెప్తున్నాడు, నేను నీ గురించి శ్రమ పడినాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏమన్నాడు, నీ పాపాలన్నీ నేను క్షమించాను కదా. ఆయన ఏం చేశాడు, శిలువలో మరణించి మనం పాపాలన్నీ కూడా క్షమించేవాడుగా ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏం చేస్తాడు, ఆయన మనందరినీ కూడా ఆయన లేవనెత్తిన వాడుగా ఉన్నాడు కదా. మనం పాపంలో ఉన్నప్పుడు మనల్ని సజీవులుగా చేసి తనకు సమానంగా చేసుకున్న వాడుగా ఉన్నాడు. సో ప్రేమ అంటే పుట్టి మాటలు కాదు, ఇట్స్ అ ప్రాక్టికల్ కదా, ఇట్స్ రియాలిటీ, ఇట్స్ ఇమోషన్ కాదు, ఏదో ఇమోషన్ కాదు.
పెళ్ళైన తర్వాత నేను ఆ కొండ మీదకి వెళ్ళి తీసుకురానా ఇది తీసుకురానా అని అంటారు. ఏదో గొడవలు వచ్చినాయంటే ఏమవుతుంది? ఫైటింగ్ అవుతుంది. సో అది నిజమైన ప్రేమ కాదు. ఎటువంటి స్థితిలో అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే ఏం చేయాలి? 3 విషయాలు చేయాలి. మొదట క్షమించాలి, ఆ వ్యక్తిని మీరు క్షమించాలి. రెండవది వారి గురించి ప్రయాసపడాలి, మూడవది వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని లిఫ్ట్ చేయాలి. దేర్ షుడ్ బి కాంప్లిమెంట్స్ కదా, వాళ్ళని పొగడాలి, వాళ్ళని సదగద్దు కదా, వాళ్ళ మీద కొట్లాడకూడదు, వాళ్ళని పొగడాలి. అది నిజమైన ప్రేమ. అది మాటలతో కాడిన ప్రేమ కాదు, క్రియాపూర్వకమైన ప్రేమ. అది దేవుడు చూపించినాడు ప్రేమ. సో ఆ ప్రేమని మనము ఇతరులకు చూపించాలని ఆయన మనకు చూపించినాడు. అందుకే మనం రక్షించుకున్నాడు. నేను ఏమైతే చేసినానో అది మీరు ఇతరులకు చూపించాలి, అది మీ ద్వారా ఇతరులు తెలుసుకోవాలి. అప్పుడు నేను ఏమైనానో వాళ్ళకి తెలుస్తుంది అనేసి ఆయన మనల్ని రక్షించుకున్న వాడుగా ఉంటాడు కదా. ఎన్నో గొప్ప సంగతులు, అడిగి ఊహించిన అద్భుతమైన సంగతులు కదా, అవన్నీ కూడా మనం చేశాడు. అగాధమైన ప్రేమ, కంపాషన్ అంటే ఏంటో తెలియదు కదా, ఒకరి గురించి ప్రార్థన అంటే ఈ లోకంలో తెలియదు. సో మెనీ థింగ్స్ దే డోంట్ నో. అయితే దేవుడు మనకి చేసినాడు. ఏమంటున్నాడు? అట్లా మీరు ఉండాలి అని అంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, రైట్. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే కోడింగ్ పర్ఫెక్ట్గా చేస్తాడు. ఒక రౌండ్లోనే వెళ్ళిపోతుంది ప్రొడక్షన్కి, దెర్ ఈజ్ నో మిస్టేక్స్ కదా. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? ఇట్లానే ఉండాలి నా వైఫ్ కూడా, ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు, రైట్. పప్పు చేస్తే ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్ ఉండాలి, కొంచెం తగ్గిందంటే ఏమవుతుంది? ఇంకా తిట్టే కదా. టైంకి అన్నీ ఉండాలి, అన్నీ కూడా టైంకి జరగాలి, రైట్. సో షీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆమె ఏంటి? మనిషి కదా. షీఈ్ నాట్ యువర్ కోడ్. ఇక్కడ సిస్టర్స్ వైపు వస్తే, ఆడవాళ్ళ వైపు వస్తే వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది వాళ్ళ హస్బెండ్ తెలుసుకొని ఆ విధంగా చేయాలంటారు కదా. సో వాళ్ళు ఉందని చెప్పకుండా వాళ్ళ మనసులోది వాళ్ళు తెలుసుకొని చేయాలి. ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడైనా ఆ పరిస్థితిలో ఉన్నారా? నేను ఉన్నాను ఆ పరిస్థితిలో. నేను చెప్పునే మనం ఏమన్నా డానియల్ మా కళభావం చెప్పడానికి నెబుకద్నెజర్ కళ వచ్చి మీరు కళ అని చెప్పాలి, కళభావం చెప్తే మిమ్మల్ని బతికిస్తాను, లేకుంటే మిమ్మల్ని నేను చంపుతానంటే మనమన్నా డానియల్ మా మీ మనసులో ఏముంది చెప్పడానికి, రైట్. సో నేను యూనిసెఫ్లో పనిచేస్తా ఉన్నాను అనమాట 2010-11 ఆ టైంలో. అయితే నాకు క్లోరాక్స్, అది కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీ. సో ఆ కంపెనీ వాళ్ళు కాంట్రాక్టింగ్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు జాబ్ ఉంది వస్తావా ఎస్ఏపీలో అంటే నేను ఏం చేశాను, మా క్లోరాక్స్ అంటే న్యూయార్క్లో ఎందుకు ఉండాలి, కాలిఫోర్నియా వెళ్తే బాగుంటుంది అనేసి నేను దానికి రిజైన్ చేసి కాలిఫోర్నియా వచ్చాను. ఆ యొక్క క్లోరాక్స్ ఆ కంపెనీలో జాయిన్ అయిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, ల్యాప్టాప్ ఇచ్చి ఓకే ఇది చెయ్యి అన్నప్పుడు నేను అన్నాను, బిఆర్డీ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఇవ్వండి, రిక్వైర్మెంట్స్ ఇస్తే నేను చేస్తాను కదా అంటే వాళ్ళు అన్నారు, రిక్వైర్మెంట్స్ ఉంటే నువ్వెందుకు ఎవరితోనో మేము చేపిస్తాం, రిక్వైర్మెంట్స్ ఎక్కడ మీరు చేయాలని అంటే ఆ విధంగా అనలేదు, కానీ దట్స్ ద ఇంటెన్షన్. సో ఏదో కష్టపడి చేసినప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా ఉన్నారు, మేము ఇద్దరం కలిసి ఆ కంపెనీ చేసి పనిచేసాం. సో అట్లా ఏమి రిక్వైర్మెంట్స్ లేకుండా, ఏమి డాక్యుమెంటేషన్ లేకుండా మేము వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డూ ద ప్రాజెక్ట్. అయిన తర్వాత నాకు హెచ్పిలో ఫుల్ టైం వచ్చినప్పుడు దాన్ని రిజైన్ చేసి నేను హెచ్పికి వెళ్ళాను. అయితే వెళ్ళే ముందు ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ అయినందుకు నువ్వు వెళ్తున్నావు కదా నీకు ఒక ఫేర్వెల్ పార్టీ ఇస్తామనేసి అన్నారన్నమాట. అనేసి తీసుకెళ్ళి మంచిగా లంచ్ పెట్టారు, తినిన తర్వాత వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు అని అంటే, ఏమీ లేకుండా, ఏమి రిక్వైర్మెంట్స్ లేకుండా బ్లాంక్ పేజ్తో ఎట్లా ప్రాజెక్ట్ చేయాలో నేర్చుకున్నానని చెప్పాను. చెప్పాలి కోపడ్డారు తర్వాత. బట్ సో అంటే కొంతమంది ఆడవాళ్ళు, రైట్, ఎస్పెషలీ ఉమెన్, వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పకుండా వాళ్ళ మనసులో ఉండాలంటే కష్టం. సో దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మనమే ఈ విధంగా అంటే చైనీస్ ఇంకా గొప్పవాడు. సో నాకు ఒక చైనీస్ ఫ్యామిలీ ఒకటి కాలిఫోర్నియాలో తెలుసు అనమాట. వాళ్ళు ఇప్పుడు 65-70 ఆ ఏజ్లో ఉంటారు, పెద్దవాళ్ళు. సో వాళ్ళు ఆమె హస్బెండ్ వారు కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు అనమాట. సో ఆమె పెళ్ళైనప్పుడు ఆయననేమో ఇంజనీర్, ఈమెనేమో షీ వాజ్ అడ్వర్టైజింగ్, తన ఆ బ్యాక్గ్రౌండ్ అనమాట.
షీఈస్ వెరీ యాక్టివ్, ఆయన వెరీ లేట్ బ్యాక్. అయితే ఆమె ఏం చెప్పినా ఏం చేసినా ఈయనకి అంత అర్థమైంది కాదు. అయితే ఒకసారి ఆమెకి ఆయన మీద కోపం వచ్చింది, ఆయన మీద అలిగింది. ఆమె అన్ని విషయాల్లో ఏదో సైన్స్ చేస్తా ఉంది కానీ ఆయనకి అర్థం కావట్లేదు ఈమె నా మీద అలిగింది అనేసి. అయితే ఇంకా ఆమెకి ఇంకా ఆమె తట్టుకోలేక ఆయన దగ్గరికి వెళ్ళి, నేను నీ మీద అలిగాను, నేను నీ మీద కోపడుతున్నాను అన్నదా. అంటే ఆయన అన్నాడు, అయితే ఏంటంట అంటే ఇంకా ఈయన మారడు, ఇంకా జీవితంలో మారడు అనేసి ఆమెనే మారిపోయింది కదా. సో యాజ్ అ ఉమెన్ రైట్, యూ నీడ్ టు చేంజ్. సో ఒకరినొకరు మనం క్షమించుకోవాలి. సో ఈ లోకల్లో రైట్ దీస్ డేస్ ఆర్ వెరీ డిఫరెంట్ కదా, చాలా డిఫరెంట్ డేస్. సో మనకి ఆఫీస్లో స్ట్రెస్, రైట్, పిల్లల ద్వారా స్ట్రెస్. అయితే మనము వైఫ్ అండ్ హస్బెండ్గా ఒకరికొకరికి మనం స్ట్రెస్ ఇవ్వకూడదు కదా, ఒకరికొకరు ఆ స్థితిలో మనం ఉంచకూడదు. యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరిని మనం ఆదరించుకోవాలి, మనము హంబుల్గా ఉండాలి, మనం దీనమైన జీవితం కలిగి ఉండాలి. సో ఆ విధమైన జీవితం కలిగి ఉంటే దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు, దేవుడు ఘనమైన పాత్రగా చేసేవాడుగా ఉన్నాడు. అందుకే జేమ్స్ చాప్టర్ 4:1 ఏముంటుంది, తను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడంట, హెచ్చిచ్చేవాడుగా ఉన్నాడు. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా చేయాలంటే ఏమై ఉండాలి, మనము ప్రతి మంచి కార్యానికి సిద్ధపడి ఉండాలి. ప్రతి మంచి కార్యానికి మనం సిద్ధపడి ఉండే వాళ్ళగా ఉండాలి. ఎవరైనా చదువుతారో ఫిలిపియన్స్ చాప్టర్ 4:8 and 9 తెలుగులో. ఏవైతే మంచియో, ఏవైతే రమ్యమైనవో కదా, మనం 8వ అధ్యాయంలో మనం చదివాయి అవన్నీ కూడా మనం చేయాలి కదా. దేవునికి ఘనమైన పాత్రగా ఉండాలంటే మనం ఆ విధంగా ఉండాలి. సో ఆ విధంగా చేయాలంటే ఏం కావాలంటున్నాడు పౌలు, మీరు నన్ను చూసి నేర్చుకోండి కదా, నన్ను చూసి మీరు నేర్చుకోండి, ఆ విధంగా జీవించండి కదా. క్రైస్తవ జీవితంలో మనకి మెంటర్స్ అనే వాళ్ళు ఉండాలి. వారు ఏ విధంగా పుట్టుతున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, మంచి వారు ఉండాలి. సో వారిని చూసి మనము ఆ విధంగా జీవించేవారుగా ఉంటాం. ఎందుకంటే మనము ఇతరులకి మనం ఒక మోడల్గా, ఒక మెంటర్స్గా ఉండేవారుగా ఉంటాం. కాబట్టి మనము ఆ విధంగా నేర్చుకొని ఆ విధంగా జీవించినట్లయితే దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉంటాం. నా జీవితంలో అయితే నేను చిన్నప్పటి నుంచి నేను వెళ్ళే సంఘాల్లో ఎంతోమంది దేవుని సేవకులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, వారి జీవించిన జీవితము నా మీద ఎంతో ప్రభావం చూపించింది. నేను వారితో మాట్లాడకపోయినప్పటికీ వారు ఉన్న విధానాన్ని బట్టి ఎవరు అడిగినా వారి గురించి వారంతా మంచిగానే చెప్పేవారుగా ఉన్నారు. సో అటువంటి వ్యక్తులు నా జీవితంలో ఉండడం నాకు అదృష్టంగా భావిస్తాను నేను. సో వాళ్ళ జీవితం చూసినప్పుడు క్రైస్తవ జీవితం జీవించడము అదంత కష్టం కాదు, సులభం, రైట్, అది జీవించవచ్చు అనేసి అనిపించింది అనమాట. సో వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను క్రైస్తవ జీవితం ఏంటో. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఈరోజు నేను ఈ విధంగా చర్చ్లో నేను సేవలో వాడబడుతున్నానంటే అది వాళ్ళని చూసి నేర్చుకున్నది. దేవుడు కార్యం చేస్తున్నాడు కరెక్టే, కానీ వాళ్ళు చేసిన విధానం, వాళ్ళు జీవించిన విధానం ఇట్ ఇన్స్పైర్డ్. అరే వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టినారు, సమస్తాన్ని వాళ్ళు వద్దనుకున్నారు. డాక్టర్స్ ఏమి, ఇంజనీర్స్ ఏమి కానీ, గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు కానీ వాళ్ళ ప్రొఫెషన్స్లో ఉంటే వాళ్ళు ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళంతా కూడా వదిలిపెట్టారు. అయితే దేవుడు గొప్పవాడు, దేవుడి కార్యం గొప్పది, దేవుడి కార్యం నిత్యం ఉంటుంది అని వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, వారు అక్కడ ఉన్నప్పుడు వారి జీవితాలను బట్టి నేను చేంజ్ అయ్యాను. వారి జీవితాన్ని బట్టి ఈరోజు నేను ఈ సేవలో ఉన్నాను. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం రేపు పొద్దున ఒక మోడల్గా ఉండేవారంగా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఏది మంచిదో, ఏది రమ్యమైనదో, ఏది సరైనదో అది మనం చేసేవారంగా ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని మన ఘనమైన పాత్రలుగా చేసేవాడుగా ఉంటాడు. అయితే
ఈ యొక్క ఘనమైన పాత్రగా ఉండాలంటే ఏం చేయాలి? సో మనం ఏం చేయాలి? సో మనం ఏ విధంగా ఘనమైన పాత్రగా ఉండాలో మనం చూస్తాము. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూస్తాం. వర్స్ 22 ఎవరైనా తెలుగులో చదువుతారా? ఎవరైనా తెలుగు 2 Timothy chapter 2 verse 22. చదవడం లేదు. నీవు యవనేశ్వరునికి పారిపోవు. పవిత్ర హృదయులైన ప్రభువుకు ప్రార్థన చేయుచున్నావనుకోకుండా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానము ఉంటావు. మనము ఏం చేయాలంట? 2 విషయాలు చేయాలి. ఒకటేమో ఒక విషయం నుంచి పారిపోయే వరంగా ఉండాలి, ఇంకో విషయం వైపు పరిగెత్తే వరంగా ఉండాలి కదా. ఒక విషయం వైపు అక్కడి నుంచి వెళ్ళిపోయే వరంగా ఉండాలి, ఇంకో వైపు మనం వెళ్ళే వరంగా ఉండాలి. ఇక తిమోతిని మనం చూసినట్లయితే, తిమోతి పౌలు రాస్తున్నప్పుడు ఆయన ఏమైనాడు? మిషనరీ జర్నీ చేసినాడు, రైట్? ఎంతో మంది రక్షణకి కారణమైనాడు. ఇక్కడ చర్చ్కి ఈజ్ ద పాస్టర్, ఎఫిషియెంట్ చర్చ్కి పాస్టర్ ఉన్నాడు. ఆయన ఏజ్ ఆ టైంలో బహుశా 35 to 45 ఆ ఏజ్లో ఉంటుంది. ఇంచుమించు మనం కూడా అదే ఏజ్ కదా, +or- 5-10 years. సో అటువంటి వ్యక్తికి ఏమంటున్నాడు పౌలు రాస్తూ? యవన ఏడ్చల నుంచి మీరు పారిపోము, రైట్? నువ్వు పారిపో యవన ఏడ్చల నుంచి. సో ఏ ఏజ్ అయినా సరే, ఎంత గొప్ప టీచర్ అయినా సరే, ఎంత గొప్ప సేవకుడైనా సరే, దీస్ థింగ్స్ విల్ బి ఈ యొక్క యవన ఏడ్చలు, రైట్? అవి ఉంటూనే ఉంటాయి కదా, వెంటాడుతూనే ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ మనం ఈ శరీరంలో ఉన్నంతసేపు ఎవరికి ఉన్నటువంటి ఆ యొక్క శోధనలు వారికి ఉండేవిగా ఉంటాయి. కాబట్టి పౌలు ఏమని రాస్తున్నాడంటే తిమోతి వీటి నుంచి నువ్వు పారిపోము, వీటికి జోలికి వెళ్ళకు అని ఆయన చెప్పేవాడుగా ఉన్నాడు. నేను ఐ వాజ్ జస్ట్ డూయింగ్ సమ్ యూట్యూబ్ సెర్చ్. మన ఇండియాలో ఎంతమందికి ఎయిడ్స్ వచ్చింది అని చూస్తూ ఉన్నాను అనమాట. చూస్తే ఈ సంవత్సరంలో 66,400 పీపుల్ కొత్తగా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన కొద్దిమంది ఎయిడ్స్ ద్వారా చనిపోయిన వారుగా ఉన్నారు. మేబీ బహుశా మీ అందరూ కూడా కొంతమంది ఆ విధంగా తెలిసిన వారు ఉండొచ్చు కదా. సో మనము ఆ విధంగా ఉంటామని కాదు, కానీ మన మనసులు క్లీన్గా లేకపోతే, మన థాట్స్ క్లీన్గా లేకపోతే, మన హృదయం క్లీన్గా లేకపోతే మన శరీరము క్లీన్గా ఉండదు. సో మన శరీరం క్లీన్గా ఉండాలంటే మన యొక్క మనసు క్లీన్గా ఉండాలి, మన థాట్స్ క్లీన్గా ఉండాలి, మన హృదయం క్లీన్గా ఉండాలి. సో అటువంటి విధంగా మనం ఉండేవారుగా ఉంటాం. సో మనము ఆ యొక్క లోకం నుంచి పారిపోయే వాళ్ళుగా ఉంటాం. ఒక రన్నింగ్ రేస్ అవుతున్నప్పుడు ఏముంటుంది? అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉంటుంది. రన్ చేసేటప్పుడు ఏంటి? స్టార్టింగ్ పాయింట్లో ఉంటారు కదా. మనం కూడా మన పాప స్థితిలో ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. యేసుప్రభు ఏం చేసినాడు? మనం రక్షించినాడు. మనం అక్కడి నుంచి ఇంకా పరిగెత్తుతా ఉన్నాం. అక్కడి నుంచి మనం దూరం అవుతా ఉన్నాం. ఎక్కడికి సమీపిస్తున్నాం? మన టార్గెట్ ఏంటి? దేవుడి దగ్గర కదా. వరల్డ్లీ లైఫ్ నుంచి వీఆర్ మూవింగ్ టు గాడ్లీ లైఫ్. సో ఇట్స్ ఇంపార్టెంట్, రైట్? వీ షుడ్ కీప్ ఆన్ రన్నింగ్, కీప్ ఆన్ డూయింగ్, రైట్? కీప్ ఆన్ గోయింగ్ అవే ఫ్రమ్ ది వరల్డ్. ఈ ప్రపంచం నుంచి, ప్రపంచ ఆశ నుంచి, ప్రపంచ దురాశల నుంచి మనం వెళ్ళిపోయిన వారుగా ఉండాలి. అందుకే మనం ఏది చూస్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో, ఏ పనులు చేస్తున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం టీవీలో చూసినప్పుడు, రైట్? మూవీస్ చూసినప్పుడు, రైట్? ఐ డోంట్ సీ నేను మూవీస్ చూడను. బై గాడ్స్ గ్రేస్ అది నాకు సాయం చేసినట్టు దేవుడు కదా. సో మీరు కూడా మూవీస్ చూడద్దని అనట్లేదు, కానీ మీరు చూడకపోతేనే మంచిది కదా. అయితే ఏం చూసినప్పటికీ మీరు, రైట్? సో అందులో ఏముంది, దానివల్ల మీ జీవితంలో ఏం ప్రభావితం చేస్తుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి, రైట్? ఏదైనా సరే దేనికి ఇష్టమైనది ఉంటే అది ఏమవుతుంది? ఫస్ట్ అది ఏమవుతుంది? టెంప్టేషన్ అవుతుంది. టెంప్టేషన్ నుంచి ఏమవుతుంది? ఆశ అవుతుంది. ఆశ నుంచి దురాశ అవుతుంది. దురాశ నుంచి పాపం అవుతుంది. పాపం నుంచి మరణానికి దారి తీసేదిగా ఉంటుంది. కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మన స్నేహితులు ఎటువంటి వారు ఉన్నారు, రైట్? ఎవరితో మనం మెలుగుతున్నాం, రైట్? ఏమి చూస్తున్నాం, ఏమి చేస్తున్నాం, ఏమి వింటున్నామో మనము జాగ్రత్త పడే వారంగా ఉండాలి. అయితే మనము ఈ లోకం నుంచి పరిగెత్తుకుంటూ ఎటు సైడ్ ఉండాలి? దేవుని వైపు మనం పరిగెత్తే వరంగా ఉంటాం. ఏముంటుంది ఇక్కడ? పర్స్యూ రైచియస్నెస్, అంటే రైట్ విత్ గాడ్, ఫెయిత్, లవ్, పీస్, రైట్?
వీటిని మనం పర్సూ చేసేవారంగా ఉండాలి, వీటి వైపు మనం వెళ్ళేవారంగా ఉండాలి. సో మనం ఎప్పుడైతే టార్గెట్కి అంటే అటువైపు వెళ్తా ఉన్నామో అప్పుడు ఏమవుతుంది, విల్ సీ ద టార్గెట్ మోర్, రైట్? అవి కూడా ఇంక్రీజ్ అయ్యేగా ఉండాలి. ఆ యొక్క నీతి, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క శాంతి, రైట్, ఆ యొక్క విశ్వాసం అవన్నీ కూడా అధికమయ్యేగా ఉండాలి. సో ఆ విధంగా అధికం కావాలంటే ఏం కాదు. చూద్దాం ఒక వర్సు, కీర్తనలు 119:19 చూద్దాం. 119:9 కీర్తనలు 119:9. ఈ వాక్యంతోనే కదా. సో యాజ్ ఎ క్రిస్టియన్ మనకి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివే వారంగా ఉండాలి కదా. దాన్ని చదవాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని మెడిటేట్ చేయాలి, దాన్ని మెమరైజ్ చేయాలి. మనము 2 వచనాలు 5 నిమిషాలు మనం రోజుకి వాక్యం చదువుతున్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? 10 నిమిషాలు చదివే వారంగా ఉండాలి కదా. ఎదుగుతూ ఉండాలి. మనం దేవుడిలో ఎదిగాలంటే వాక్యంలో ఎదగాలి. 1 గంట సేపు మనం వాక్యం చదువుతున్నాం అనుకోండి, 2 గంటలు చదివేవారంగా ఉండాలి కదా. అర్ధగంట సేపు చదువుతున్నాం అనుకోండి, గంట సేపు చదివేవారంగా ఉండాలి. ఆ విధంగా చదివితే ఏమవుతుంది, నేను కాలిఫోర్నియా ఉన్నప్పుడు ఒక మిషన్ పీక్ అని ఉండేది. ప్రతి సాటర్డే ఎక్కేవాడిని అనమాట ఆ మిషన్ పీక్. మనము వెళ్తానే ఉంటాము, వెళ్ళే కొద్ది ఏమవుతుంది, మనం ఆ యొక్క గ్రౌండ్ నుంచి పైకి వెళ్ళేవారంగా ఉంటాం కదా. అది కష్టమైన పని. బట్ యాజ్ యూ గో ఆన్ ద మౌంటైన్, ఆ మౌంటైన్ మీద వెళ్ళినప్పుడు మనం ఇట్లా పైకి వెళ్ళేవారంగా ఉంటాం. సో అదేవిధంగా మనం దేవుని వాక్యం రోజుకు 10 నిమిషాలు చదివితే 20 నిమిషాలు చదవాలి. అప్పుడు ఏం చేస్తున్నాం, ఆ కొండని కొంచెం ఎక్కేవారంగా ఉంటాం కదా. 20 నిమిషాలు చదివితే 30 నిమిషాలు చదివేవారంగా ఉండాలి. అప్పుడు మనం కొంచెం కొండగా ఎక్కేవారంగా ఉంటాం. 20 నిమిషాలు చదివామనుకోండి, ఏం చేస్తున్నాం, కొండ చుట్టూ తిరుగుతున్నాం. దెర్ ఇస్ నో గ్రోత్ కదా, మనం ఎదుగుదల ఉండదు. కాబట్టి దేవునిలో ఎదగాలంటే మనం బైబిల్ చదువుతూ ఉండాలి, ఎక్కువగా అధికంగా చదవాలి, ప్రార్థనలో అధికంగా గడపాలి. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా, ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఇవన్నీ నేను ఎప్పుడు చేసేటి కదా, ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాను అంటాం. మనం రోజు అన్నం తింటాం, రైట్? రోజు పప్పుతో తింటాం, రోజు కూరలే తింటాం, రైట్? బట్ యూ నీడ్ టు ఈట్, రైట్? ఇఫ్ యూ డోంట్ ఈట్ ఏమవుతుంది, ఆకలి వస్తుంది కదా. సో అదేవిధంగా దేవుని వాక్యాన్ని మనం రోజు చదవాలి. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ రీడింగ్ బైబిల్ చదవడం మానేస్తే, లేకపోతే ఆపేస్తే మళ్ళా చదవండి, ప్రార్థన చేయండి, సరైన సహవాసం కలిగి ఉండండి, సరైన మనుషులు మీ జీవితంలో మోడల్స్గా ఉండటం సాయం చేయండి, చూడండి. తద్వారా ఏమవుతుందంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసేవారు ఆ విధంగా దేవుడిలో బలపడి జీవించేవారుగా ఉంటారు కదా. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నట్టు దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా ఉంచేవాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి గురించి చూద్దాం. ఆయన పేరు దీమాను. కొలస్సియన్స్ చాప్టర్ 4:14. దేమా అనే వ్యక్తి ఒక కథ. ఆయన పౌలు చెరసాల ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, పౌలుతోనే ఉన్నాడు, పౌలుని పరిచయం చేస్తూ ఉన్నాడు. పౌలు ఇక కొలస్సీ రాసినప్పుడు ఆయన గురించి కూడా ఆయన రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, లూకా అను ప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారన్నాడు. బాగానే, అంత బాగానే. అయితే 2 పీటర్కి వచ్చినప్పుడు ఏం చూస్తున్నాను, 2 పీటర్ చాప్టర్ 4:9 ఏముంది, దేమ లోకాన్ని చూసి లోకాశను చూసి ఏంటంటే వెళ్ళిపోయాడు. ఘనమైన పాత్రగా ఉన్న దేమ ఇప్పుడు ఏమైపోయాడు, ఘనహీనమైన పాత్రగా అయిపోయాడు. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో నా జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం, మనము ఘనహీనమైన పాత్రలుగా ఉంటే మనం ఏం చేయాలి, కడుక్కోవాలి. వెంటనే సబ్బేసి దేవుని యొక్క వాక్యంతో మనం కడుక్కొని మనము ఘనమైన పాత్రగా దేవుని పరిచయకి ప్రిపేర్డ్ హార్ట్తో ఉండాలి కదా. అయితే మీరు ఘనమైన పాత్రగా ఉన్నారనుకుంటే ఇంకా అధికమైన ఘనమైన పాత్రలుగా మనం ఉండాలి. మనం చేసే ఇంకా అధికంగా చేసేవారుగా ఉండాలి. తద్వారా దేవునికి మహిమ, ఇతరులకి మేలు కలుగుతుంది. మనం క్రిస్టియన్స్ అంటే క్రైస్తవుడు అని చెప్పినప్పుడు అనేకులు చూస్తారు, మన జీవితం ఏ విధంగా ఉందని అనేకులు చూస్తారు. కానీ మనము లోపల ఒక జీవితం, బయట ఒక జీవితం చూసామనుకోండి, సమ్ డే ఇట్ విల్ కమ్ అవుట్. కాబట్టి మనము దేవుని ఇష్టానుసారంగా ఘనమైన పాత్రగా ఉంటే అదేంటి, దేవునికి మహిమ, ఇతరులకు మేలు, వాళ్ళని ఎంకరేజ్ చేసేదిగా ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని మోడల్గా చెప్పుకుని వారు కూడా ఆ విధంగా దేవుళ్ళే దిగేవారుగా ఉంటారు. కానీ ఈ రోజులలో అటువంటి వాళ్ళు చాలా కొద్దివైపోయినారు. కాబట్టి మనం అందరం కూడా ఇటు ఉండాలి. ఘనమైన పాత్రగా ఉన్నట్లయితే
దేవుడు మనల్ని కూడా ఆయన వాడుగా ఉంటాడు. చివరిగా మనం ఇప్పటికే ఏం చూసాం, మనము ఘనమైన పాత్రలుగా ఉండాలంటే ఎట్లా ఉండాలి, మనకి మన హృదయాల్ని మనము పవిత్రపరిచిన వారంగా ఉండాలి కదా. మనలో ఎటువంటి ఆ యొక్క క్రాక్స్ లేకుండా సిన్సియర్గా రైట్ అండ్ హానెస్ట్గా ఉండాలి. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనము హంబుల్గా ఉండాలి కదా. తర్వాత దేవుడి యొక్క పనికి మనము ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలి, మనము ఈ లోకా నుంచి పారిపోయి దేవుని వైపు వెళ్ళే వారంగా ఉండాలి. సో ఆ విధంగా ఉంటే మనం ఏం చేస్తారు, దేవుడు ఘనహీనమైన పాత్రల నుంచి ఘనమైన పాత్రలుగా చేసేవాడుగా ఉంటాడు. ఇక్కడితో నేను ఆపుతాను. దేవుడి యొక్క వాక్యాన్ని జీవించగలను. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, నిత్య దేవ ప్రభా, ఇచ్చినటువంటి సమయానికి ఎంతో ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి మీకు ఎంతో ఉన్నారు ప్రభా. ఈ యొక్క 2వ తిమోతి 2nd chapter 19 నుంచి మేము 22 verses చూసాం ప్రభా. 22 వరకు చూసాము ప్రభా. అక్కడ మీరు 2 పాత్రల్ని ప్రభా మాకు చూపిస్తున్నారు. ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలు చూపిస్తున్నారు. అయితే ఘనమైన పాత్రలుగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభా. సహాయం చేయండి. మా జీవితంలో మీకు ఇష్టం లేనిది ఏదైతే ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి, శుద్ధీకరించండి ప్రభా. ఘనమైన పాత్రలుగా మనం చేయండి. తద్వారా మీ సేవలో వాడబట్టకు సహాయం చేయండి. మీలో బలపడి స్థిరంగా ఉంటే సహాయం చేయండి. ఇతరులకు ఒక మోడల్గా ఉంటే సహాయం చేయండి. ఇతరులను ఇన్స్పైర్ చేసేవారు ఉంటే సహాయం చేయండి. ఇతరులను మీ వైపు ఆకర్షించేవారు ఉంటే సహాయం చేయండి. ఇప్పుడు తండ్రి ప్రభావ, మమ్మల్ని మీరు వాడుకోవాలని అనుకుంటున్నారు. మమ్మల్ని ఇక సర్వింగ్ పాత్రలుగా పెట్టి ఇతరులకు చూపించి మీరు సంతోషపడాలనుకుంటున్నారు. అటువంటి జీవితం మాకు దయచేయండి. మమ్మల్ని శుద్ధీకరించండి, మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి ప్రభావ. సహాయం చేయండి. యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మనము